శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లో ఎక్కువగా వినిపించిన పదం సంకల్పం. తాజా వీడియోలో మనం చెప్పుకున్నాం. అయ్యప్ప స్వామి జననం సంభోగం వల్ల కాదు, సంయోగం వల్ల కాదు, సంకల్ప శక్తి వల్లే. అది విన్న వెంటనే చాలామంది సందేహించారు, ప్రశ్నించారు. అయ్యా, సంకల్ప సంకల్పిస్తే పిల్లలు పుడతారా? సంకల్పం అంటే ఏమిటి? సాధారణ కోరిక కాదు, ఇష్టం వచ్చిన తాత్కాలిక ఆలోచన కాదు. సంకల్పం అంటే ఓ గాఢమైన కోరిక, ఓ పని తప్పక జరగాలని తీసుకున్న దృఢ నిర్ణయం. మనసు, బుద్ధి, శక్తి అన్నీ ఒక దిశలో కేంద్రీకృతమై అయ్యే స్థితి, అదే సంకల్పం. మనం ఏఐకి ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ చేస్తే అది వెంటనే పిక్చర్ తయారు చేస్తుంది. అదే పిక్చర్ ఇస్తే వీడియో తయారు చేస్తుంది. అదే వీడియో ఇస్తే రోబోటిక్ క్రియేచర్ని కూడా తయారు చేస్తుంది. ఇంత మాత్రం టెక్నాలజీ మనిషి చేసిన టూల్స్లో ఉంటే సృష్టి నడిపే పరమేశ్వరుడి వద్ద ఉండదా? అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, వ్యాస మహర్షి, పాండవులు, ఇలా ఎందరో మహనీయులు సంకల్ప శక్తితోనే అవతరించారు. ఒక కాసుకు రెండు ముఖాలు ఉన్నట్టే మనిషి శక్తి భౌతికమైతే దేవతా శక్తి సంకల్పమయం. ఒక విత్తనం మట్టిలో పడితే కాలం, నీరు, సూర్యరశ్మితో మొక్క అవుతుంది. అదేవిధంగా సంకల్పం అనే విత్తనం దైవ చేతనంలో పడితే అవతారం అవుతుంది. మన కలలో ఏదైనా ఊహిస్తే అది కలలోనే రూపం దాలుస్తుంది. అదేవిధంగా దేవతల సంకల్పమా అంటే జాగృతిలో కల లాంటిది. ఊహిస్తే సృష్టి సజీవం అవుతుంది. కాబట్టి సంకల్పం అంటే సాధారణ కోరిక కాదు. అది ఒక దైవీయ ఏఐ టూల్ లాంటిది. మనం ఏఐని ట్రైన్ చేస్తే అది అవుట్పుట్ ఇస్తుంది. అలాగే దేవతల సంకల్ప శక్తి సృష్టిని నడిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా రాజా? సంకల్పం అంటే సృష్టి రహస్యమని, సృష్టి కార్యమని. సర్వే జన సుఖినో భవంతు.